వాక్యాన్ని అందించటం నా సామర్థ్యం కాదు, నా సిద్ధపాటు కూడా కాదు. ఇది కేవలం దేవుని కృప, దేవుడు అనుగ్రహించిన మాటలు. పెద్దలు, సేవకులు, కాపరుల అడుగుజాడల్లో అధ్యయనం చేయడానికి, దైవ గ్రంథం అధ్యయనం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చిన ధర్మిల దేవుడు ఇచ్చిన తలంపులు అని తెలియజేయడానికి ఇష్టపడుతూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, నా ఫస్ట్ క్రిటిక్ విజయరాణి గారికి కూడా, నా జీవన సహచరి విజయరాణి గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ, ఎట్ టైమ్స్ షీఈస్ ఎ థాట్ చేంజర్ ఇన్ ద లాస్ట్ మినిట్. నా మాటలు ప్రారంభించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ పరిశుద్ధ వారములో ఆయా సంఘటనలు క్రైస్తవ సంఘ చరిత్రలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. యేసు ప్రభువు జయప్రవేశం చేసిన తర్వాత సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం 4 రోజులు కూడా వేరువేరు అంశాలను ధ్యానిస్తూ ఉంటాం. అంజురపు చెట్టు గురించిన ధ్యానం, ఆలయ శుద్ధీకరణ గురించిన ధ్యానం, ఇంకా ఇతర రోజుల్లో వేరువేరు ధ్యానాలని మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున చదువుబడిన లేఖన భాగం మనకు తెలియజేస్తున్న విధంగా ఆలయ శుద్ధీకరణ, వ్యక్తిగత పవిత్రీకరణ అనే ఓ అంశాన్ని మీ ముందు పెడుతూ ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. స్తుతియు, మహిమయు, ఘనతయు, అధికారమును మన ప్రభు అయిన యేసునికే యుగ యుగములకు చెల్లును గాక. చదువుబడిన లేఖన భాగం మార్కు సువార్త 11వ అధ్యాయము 15-16 వచనములు. వారు యెరూషలేము వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రములు చేయువారిని వెళ్ళగొట్టను ఆరంభించి రొక్కలు మార్చువారి బల్లలను, గువ్వలము వారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్రను ఎవరిని తినేయకుండాను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల ఊహక చేసి తిరిగి అనెను. దేవాలయం, దేవాలయం, హోలీ టెంపుల్. హెబ్రీ భాషలో బేత్ హల్మిగ్దాస్ అని పేర్కొనబడ్డ పవిత్ర దేవాలయం. సొలొమోను మందిరం, జెరుబ్బాబెలు పునర్నిర్మించిన మందిరం, దానినే కొన్ని మార్పు చేర్పులతో హేరోదు నిర్మించిన మందిరం, రాబోయే కాలంలో యూదులు నిర్మించబోయే మందిరం, 1000 ఏండ్ల పాలనలో మందిరం, అనేక రకాలైన మందిరాల గురించి దైవ గ్రంథంలో వివరాలు పేర్కొనబడ్డాయి. సొలొమోను నిర్మించిన మందిరం మొదటి రాజుల గ్రంథం 5-8 అధ్యాయాల్లో మనకి వివరంగా కనబడుతుంది. జెరుబ్బాబెలు మందిరాన్ని బాగు చేయడానికి లేదా నిర్మించడానికి హగ్గయి గ్రంథంలో వివరాలు కనబడతాయి. ఈ సంఘటన జరుగుతూ ఉన్న ఈ హేరోద్ టెంపుల్ అంట 46 సంవత్సరాలు దీన్ని నిర్మించారు. అది ఒక 500 మూరల చతురస్ర ఆకారపు కట్టడం. ఆ ప్రాంగణం అంతా కూడా దానిని చక్కని వైట్ మార్బుల్తో నిర్మించారంట. ఆ కాలంలో ఇట్ వాస్ వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద ఏన్షియంట్ టైమ్స్. జోసెఫస్ ప్రకారం దాని రాళ్ళు కొన్ని రాళ్ళు ఎంత ఉన్నాయంటే 94 అడుగుల పొడవు, 10.5 అడుగుల ఎత్తు, 13 అడుగుల వెడల్పు. చాలా భారీ రాళ్ళు ఉన్నాయి అని చరిత్ర తెలియజేస్తుంది. ఈ యొక్క సొలొమోను దేవాలయాన్ని 957లో పూర్తి చేశారు. తర్వాత బబులోనీయులు దాన్ని 586లో నాశనం చేశారు. ఈ మధ్యకాలంలో 835లో యోవాషు తన పాలనలో మందిర బాగు కోసం నిధులు సమకూర్చాడు. 2వ దేవాలయం క్రీస్తు పూర్వం 538లో కోరెషు ఆజ్ఞతో ప్రారంభించబడితే
515లో పూర్తయింది. ఈ కాలపు గణాంకాల ప్రకారం రెండవ మందిర నిర్మాణం 536 ఏప్రిల్లో ప్రారంభమైందట. 515 ఫిబ్రవరిలో పూర్తయిందట. యూదుల చరిత్రలో ఈ మందిరంలో జరిగిన అనేక సంభవాలు ఉన్నాయి. మందిరంలో అనేకులు శత్రువులు వచ్చి వేరువేరు ఆరాధనలు నిర్వర్తించటం, దానిని కొందరు సాహసవంతులు అడ్డుకోవడం, ఇవన్నీ చరిత్రలో విషయాలు. మత్తతియాస్ అనే ఒక యాజకుడు అలానే ఆ మందిరంపై వేరే ఒక ఆరాధన చేయబోతూ ఉంటే దానిని ఖండించాడు, దానిని తీవ్రంగా ఎదుర్కొన్నాడు. ఆ వివరాలు చరిత్రలో మనకు కనబడతాయి. 20 క్రీస్తు శకం 20 క్రీస్తు పూర్వం 20లో ఈ భవనాన్ని హేరోదు పునరుద్ధరింపజేశాడు. దీన్ని హేరోదు ఆలయం లేదా హేరోదు కట్టించిన ఆలయం అని పిలుస్తాం. ఈ నేపథ్యంలో ప్రభువు ఆలయంలో ప్రవేశించి మాట్లాడిన మాటలు ఒక్కసారి గమనించండి. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడలేదా అని ప్రశ్నించారు. యేసు ప్రభు వారి యొక్క పరిచర్య కాలంలో అన్ని ప్రశ్నలే, ఆయన అనేక పర్యాయాలు ప్రశ్నలే అడుగుతూ ఉండేవారు. ఆయన ప్రతి ప్రశ్న కూడా ఒక ఆలోచన కలిగిస్తుంది. విశ్రాంతి దినమున న్యాయము చేయుట ధర్మమా కాదా? ప్రశ్న. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ప్రశ్నే. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? పై వ్రాత ఎవరిది? ఇలాగున అనేక సందర్భాలలో అనేకమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నను గమనిస్తుంటే, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనేది రాయబడలేదా అని అడుగుతూ ఉంటే, మొదటిగా నా మందిరము ఆయనదని జ్ఞాపకం చేసే ప్రశ్న ఈ ప్రశ్న. మందిరము దేవునిదని జ్ఞాపకం చేస్తూ ఉన్న ప్రశ్న ఈ ప్రశ్న. కీర్తనలు 23వ కీర్తనలో, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేయుదును అంటూ కీర్తనాకారుడు ఆఖరి వచనంలో మాట్లాడతాడు. 84వ కీర్తన 10వ వచనంలో మనం గమనించినట్లయితే, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. నా మందిరము నా దేవుని మందిరము. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు గమనించినట్లయితే, అక్కడ చాలా స్పష్టంగా సొలొమోను తాను కట్టించిన ఈ దేవాలయాన్ని గురించి మాట్లాడుతూ, దేవా, నిన్ను ఈ దేవాలయము పట్టజాలుతుందా? నీవు ఆకాశంలో పట్టజాలని వాడువు అంటూ మాట్లాడు. ఆ యొక్క మందిరములోనికి మందస్సుమ తీసుకొని వచ్చిన తర్వాత 8వ అధ్యాయము 10వ వచనంలో, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను అని రాయబడి ఉంది. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు వెళ్ళలేకపోయారు. 122వ కీర్తనలో కూడా అదే మాట కొంచెం రాయబడి ఉంటుంది. మందిరము దేవుని మందిరం అని తెలియజేసే ఈ యొక్క ప్రశ్న ఈ ప్రశ్న. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు.
నా మందిరము సమస్తమైన అన్యజనులకు. అది దేవుని మందిరం. రెండవదిగా ఆయన ప్రశ్న దేవుని ప్రణాళికను జ్ఞాపకం చేసే ప్రశ్న. దేవుని ప్రణాళిక జ్ఞాపకం చేసే ప్రశ్న. యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో మాటలు ప్రభువు ఇక్కడ మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 56వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు ఎవరైతే యెహోవాను హత్తుకొని ఉంటారో, దేవునికి దగ్గరగా ఉంటారో వారి గురించి మాట్లాడుతూ 6వ వచనములో, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఈ మాటలే ప్రభువు మాట్లాడుతూ ఇలా రాయబడిన సంగతి మీకు జ్ఞాపకం లేదా అని అంటూ ఉన్నారు. ఇది దేవుని ప్రణాళికను జ్ఞాపకం చేసే ప్రశ్న. ఆయన యూదేతరులను ఎవరైతే సమస్త మానవాళిలో నుంచి ఆయనను అంగీకరిస్తారో వారిని ఆయన పరిశుద్ధ పర్వతానికి తీసుకుని వస్తానని, వారి బలులను దహన బలులు అంగీకరిస్తానని, వారందరికీ కూడా నా మందిరం ప్రార్థనా మందిరం అనబడుతుందని దేవుడు చెప్పిన ఒక ప్రణాళికని జ్ఞాపకం చేస్తూ ఉన్న ప్రశ్న ఈ ప్రశ్న. అంత మాత్రమే కాదు, ఈ ప్రశ్నను ఇంకా ముందు గమనించినట్లయితే, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రార్థనా మందిరం అనబడును. సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడని మాట కేవలం యెషయా ప్రవక్త మాత్రమే చెప్పాడా? ఇశ్రాయేలులో ఇంకా ఏ రకమైన అవగాహన లేదా అంటే, రాజుల గ్రంథము 8వ అధ్యాయానికి మరలా మనం వెనక్కు వెళ్ళినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27-28 వచనాలలో ఓ మాట మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు? సొలొమోను. దృశ్యముగా దేవుడి లోకమందు నివాసం చేయుడు, మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము. ఇశ్రాయేలీయులు ఎవరైనా తప్పిపోయినట్లయితే, వారు ఆ మందిరములో ప్రార్థన చేసినట్లయితే, ఒకవేళ చెరపట్టుబడి ఉన్న కాలంలో వారు మందిరము వైపు తిరిగి ప్రార్థన చేసినట్లయితే, లేదా ఇంకా వారు ఏ విధముగా అయినా వెనుకకు తిరిగి తమ యొక్క తప్పిదాలు ఒప్పుకొని ప్రార్థన చేసినట్లయితే, వారి యొక్క మాటలు అంగీకరించాలి, వారి ప్రార్థన అంగీకరించాలి అని సొలొమోను చేస్తున్న ప్రార్థన. 41-43 వచనాలు గమనించినట్లయితే, మరియు ఇశ్రాయేలుకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గుర్చియు నీ బాహుబలమును గుర్చియు నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గుర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకుని దాని ప్రకారము సమస్తము అనుగ్రహించుము అని ప్రార్థన చేస్తూ, అప్పుడు నీ లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలుకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరానికి నీ పేరు పెట్టబడిందని తెలుసుకుంటారు అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించినట్లుగా మనము లేఖనంలో చూస్తూ ఉన్నాం. మందిరము దేవునిదని జ్ఞాపకం చేసే ప్రశ్న, దేవుని ప్రణాళిక, ప్రజల పట్ల దేవుని ప్రణాళికను జ్ఞాపకం చేసే ప్రశ్న. సొలొమోను ప్రార్థనని జ్ఞాపకం చేసే ప్రశ్న. ఈ ప్రశ్న అక్కడ ఉన్నవారందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రభువు. అలా ప్రార్థనకు దేవుని జవాబు లభించాల్సిన ప్రదేశంలో ఇప్పుడు ఏం జరుగుతోంది?
దేవాలయంలో క్రయ విక్రములు చేస్తూ ఉన్నారు అని మార్కు సువార్తికుడు తెలియజేశాడు. క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నారు అన్ని సువార్తల్లోనూ తెలియజేశారు. యోహాను సువార్తలో అది పరిచర్య ప్రారంభంలో జరిగినట్లుగా వివరిస్తే, పరిచర్య ముగింపు దశలో ఈ యొక్క శుద్ధీకరణ జరిగినట్లు మిగతా సువార్తలలో సినాప్టిక్ గాస్పెల్స్ తెలియజేస్తాయి. అలా ప్రార్థనకి దేవుని జవాబు లభించాల్సిన ప్రదేశంలో, నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును, వారు వచ్చి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటే జవాబు లభించాల్సిన ఆ ప్రదేశంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. క్రయ విక్రయాలు చేసేవారు బల్యర్పణలకు అవసరమైనవి అమ్ముతూ ఉన్నారు, కొనుగోలు చేసేవారు కొనుగోలు చేస్తూ ఉన్నారు. రూకలు మార్చేవారు రూకలు మార్చుతూ ఉన్నారు. హాఫ్ షెకెల్, ఒక హాఫ్ షెకెల్, ఒక అర షెకెల్ ప్రతి వారు కూడా చెల్లించాలి. మార్చి నెల 15వ తేదీన ఆ యొక్క ఆధారు మాసంలో ప్రతి వారు చెల్లించాలి. దానిని ట్యాక్స్ అని కూడా అన్నారు. ఆయా ప్రదేశాలలో, ఆయా ప్రాంతాలలో వాటిని సేకరించడానికి వ్యక్తులు నియమించబడ్డారు. అయితే ఇక్కడ ఈ మనీ చేంజర్స్ ఎందుకు రూకలు మారుస్తూ ఉన్నారు? పెద్ద కాయిన్స్ పట్టుకొని వస్తే అవసరమైన చిల్లర కోసమా? 2000 రూపాయల నోటు మారదు అంటే అఫ్కోర్స్ ఇప్పుడు లేవు. పెద్ద నోటు మారదు అంటే చిల్లర మార్చి వేయడానికి వస్తూ ఉన్నారా? నో. ఆ ప్రదేశాలకి వచ్చే గ్రీకు, రోమా యాత్రికులు, మందిరంలోనికి వచ్చే ఆ ప్రాంతాల వాళ్ళు వారి నగదు తీసుకొని వచ్చినప్పుడు ఆ కాయిన్స్ పైన ఒక ముద్ర ఉండేది. వారి రాజుల ముద్ర, వారి యొక్క దేవత ముద్ర. ఈ ముద్ర ఉన్న నాణ్యాలన్నీ కూడా టెంపుల్ ట్రెషరీలోకి వద్దు అనే ఒక ఆలోచనతో దానిని మార్చి ఆ యొక్క ఆలయ నగదుకి మార్పిడి చేస్తూ ఉండేవాళ్ళు. ఇది తప్పనిసరి. గువ్వలు అమ్మేవారు. ఈ గువ్వలు అమ్మేవారు వాళ్ళు ప్రాపర్ సాక్రిఫైసెస్, సరైన సాక్రిఫైసెస్కి అవసరమైనవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. గువ్వలని అర్పించడం, బీదలైన వారు, స్త్రీలు లేదా ఆయా వ్యాధుల నుంచి బాగుపడిన వారు వారి కోసం అవి ఏర్పాటు చేసేవాళ్ళు. గొర్రెలను ఎడ్లను అమ్ముతూ ఉన్నట్టు యోహాను సువార్తికుడు తెలియజేశారు. అయితే ఇందులో తప్పేంటి? యాక్చువల్గా వారు ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు కదా. దే వర్ ఫెసిలిటేటింగ్ ద పీపుల్ టు హ్యావ్ థింగ్స్ రిక్వైర్డ్ ఫర్ సాక్రిఫైసెస్. ఏ బల్యర్పణలకి కావాలో వాటిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారు బలి అర్పణకి ఏ రకమైన ఇన్ఫీరియర్ యానిమల్ కూడా, ఏ లోపముతో ఉన్న పశువైనా పక్షి అయినా అర్పించుకోకుండా ఉండడానికి మంచి వాటిని అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దే వర్ గార్డింగ్ ద టెంపుల్ ట్రెషరీ. ఆలయ నిధిని జాగ్రత్తగా దాని యొక్క శాంక్టిటీని కూడా కాపాడుతూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే దే వర్ డూయింగ్ సంథింగ్ గుడ్ దట్ దే క్యాన్ డూ. వారు చేయగలిగిన మంచి చేస్తూ ఉన్నారు. వై వాజ్ జీసస్ సో హార్ష్ ఆన్ దెమ్? యేసు ప్రభు వారి మీద చాలా హార్ష్గా ఎందుకున్నాడు? ఎందుకంటున్నాడు ఆయన మీరు దీనిని దొంగల గుహగా చేశారు అని? గమనించండి, మీరు దొంగలు అని ప్రభు అనలా. మీరు దొంగలు అని అనలేదు. మీరు దొంగల గుహగా చేశారు అన్నాడు. అంగీకారమైన యోగ్యమైన పశువులు, బలి పశువులు అధిక ధరలకు అమ్ముతూ ఉన్నారు. నిజమే. లాభం లేకుండా ఎవరు అమ్ముతారు? దగ్గరకు తీసుకొని ఎవరైనా వచ్చి ఊరికే పంచి పెడతారా? ఆ మాత్రానికి ప్రభువు అలా అనడం ఏమైనా బాగుందా? ఓకే, రూకలు మార్చే విషయమే ఆలోచిద్దాం. ప్రతి యూదు పురుషుడు ఆ వార్షిక ఆదాయ పన్ను చెల్లించాలి, ఆలయ పన్ను. ఇది ఇంచుమించు 2 రోజుల జీతానికి సమానం. దీనిని ఆలయ కరెన్సీలో చెల్లించాలి. రూకలు మార్చేవారు మార్పిడికి కొంచెం రుసుము వసూలు చేస్తారు.
ఆయా సమయాల్లో నోట్స్ ఎక్స్చేంజ్ చేసే వాళ్ళకి ఈ విషయం బాగా అర్థమవుతుంది. వారు ఏమీ ఫలితం లేకోకుండా చేస్తారా? ఆ మాత్రానికే ప్రభువు వారిని అలా అనాలా? అంటే ఎందుకు అంటే ఎక్కడ తప్పెక్కడ జరుగుతుందో ఆలోచింపజేసే ప్రశ్న ఈ ప్రశ్న. గమనించండి, ప్రభువు వారిని దొంగలు అని పిలవలేదు, దొంగల గుహలా చేశారు అని అన్నాడు. దొంగల గుహలో వస్తువులు విలువైనవి, కానీ అందులో వస్తువులు ఎవరికో చెందినవై ఉంటాయి. అందులో వస్తువులు ఎవరికో వేరే వారికి చెందినవై ఉంటాయి. ఒకవేళ దొంగల గుహ అనే పేరు పడితే అందులో ఏది ఖరీదు చేసినా, మంచిదే ఖరీదు చేసినా, సవ్యంగానే ఖరీదు చేసినా అది మంచి సరుకు అవ్వదు. నేనంటాను, ఒక విధానం ఒక ప్రదేశపు గుర్తింపుని మార్చేస్తుంది. ఒక విధానం ఒక ప్రదేశపు గుర్తింపుని మార్చేస్తుంది. దేవాలయ యాజకులతో కలిసి పనిచేసే లాభాపేక్ష గలవారితో నిండిపోయింది దేవాలయం. అధిక ధరలతో వర్తకులు ఆలయంలో కూడా సుంకం కడుతూ ఉన్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, సౌకర్యం కలిగిస్తూ ఉన్నాం, బలులు క్రమంగా జరిగేలా చూస్తున్నాం అంటున్నారు. ఆ వివరం అవునో కాదో మనకి అప్రస్తుతం. కానీ ఒక విషయం ఆలోచించండి, అసలు బలి అర్పణ ఎందుకు చెల్లించాలి? అసలు బలి అర్పణ ఎందుకు చెల్లించాలి? సమాధాన బలులు లేదా పాప పరిహారార్థ బలులు, దేవుడు చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతా బలులు, కృతజ్ఞత అర్పణలు, మొక్కుబడి అర్పణలు. ఎవరైనా తెలిసి పాపం చేస్తే వెంటనే పశ్చాత్తాపడి, తెలియక పాపం చేస్తే అది ఎప్పుడైతే తనకు అర్థమైందో ఆ సమయంలో పశ్చాత్తాపడి తీసుకువచ్చిన అర్పణలు తీసుకొని రావాలి. మందిరంలో అర్పణ చెల్లించాలంటే అసలు ముందుగానే సిద్ధపడి రావాలి. ఏ తప్పిదం చేశాడో తెలుసుకొని, ఏది తన జీవితంలో తప్పిపోయాడో అర్థం చేసుకొని దానికోసం సిద్ధపడి కదా రావాలి. ఆ సిద్ధపడి రావడం కాకుండా ఇక్కడికి రావడం అంతా కూడా ఒక ఆచారం అయిపోయింది, కేవలం ఒక ఆచారం అయిపోయింది. వచ్చేవారు వస్తున్నారు, అవసరమైన కొనుగోలు చేస్తూ ఉన్నారు, మందిరంలో అర్పించేస్తున్నారు. వచ్చేవారు వస్తున్నారు, అవసరమైన కొనుగోలు చేస్తున్నారు, మందిరంలో అర్పించేస్తున్నారు. ఇక్కడ అంతా ఆరాధన ఆచారం అయిపోయింది. మరో మాటలో చెప్పాలంటే, పరుల దృష్టిలో ఇంత సింపులా పాపక్షమాపణ అంటే? ఇంత సింపులా? ఒక పశువుని కొని, ఒక బలి పశువుని కొని అర్పించేస్తే నా పాపాలు పరిహరించబడతాయి. నో పాయింట్ ఆఫ్ రిపెంటెన్స్ ఎనీవేర్. ఎక్కడ కూడా పశ్చాత్తాపము అనేది అక్కడ కనబడడం లేదు. ప్రభువు సంధిస్తూ ఉన్న ఈ ప్రశ్న, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును అనే విషయం మీకు జ్ఞాపకం లేదా, రాయబడలేదా అంటుంటే అది ఆరాధన ఆచారమైపోయిందని తెలియజేస్తూ ఉన్న ప్రశ్న. ఏర్పాట్లు బాగున్నాయి, సంస్కరణలు బాగున్నాయి, మార్పులు చేర్పులు బాగున్నాయి, కానీ ఆరాధనే అంత ఆచారమైపోయింది. మరో జ్ఞాపకం ఏంటంటే, ఆచారాలు అన్యులకు అడ్డంకిగా మారాయని తెలియజేస్తున్న ప్రశ్న. ఇదే ప్రాముఖ్యమైన కోణం ఈ ప్రశ్నలో. ఆచారాలు అన్యులకు అడ్డంకిగా మారాయని తెలియజేస్తుంది ఈ ప్రశ్న. గమనించండి, అయితే ఈ సంఘటన ఎక్కడ జరుగుతుంది? హేరోదు నిర్మించిన మందిరంలో జరుగుతుంది. పునర్నిర్మించిన మందిరం, యూదులు, ఇశ్రాయేలులు అనే మాట ఇంటర్చేంజబుల్గా. స్త్రీలు మందిరం బయట కొంతవరకు మాత్రమే ప్రవేశించే అవకాశం ఉంది. యేసు తల్లి అయిన మరియ ఆయనను తీసుకుని వెళ్ళిన సందర్భంలో బహుశా అక్కడి వరకు ప్రవేశించి ఉంటుంది. ఆ తర్వాత యోసేపు ఇంకా లోపలికి వెళ్ళి యాజకుడికి బలి అర్పణలు అందించి ఉంటాడు. స్త్రీలు ఒక ప్రదేశంలో ఆగిపోతారు,
తర్వాత పురుషులు మరొక ప్రదేశం వరకు వెళతారు. తర్వాత బలిపీఠం దగ్గర నుంచి యాజకులు మాత్రమే వెళతారు. అలా అయితే ఈ జంతువులు, గువ్వలు, రోకలమ్మేవారు వీరందరూ ఆలయంలో ఉండడం ఏంటి? ఆలయంలో ప్రవేశించి వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయి వారిని వెళ్ళగొట్టన ఆరంభించి అని రాసి ఉందే. ఎలా? ఇదెలా సాధ్యం? ఇది హేరోదు పునర్నిర్మించిన మందిరంలో కాదు, పునర్నిర్మించిన మందిరములో అన్యజనుల ఆవరణ అని పెట్టబడిన ఆ ప్రదేశంలో జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో బలి జంతువులు, ఆహార అమ్మకం, కరెన్సీ మార్గం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీని నమూనా ఎలా ఉందంటే, తూర్పున ఒలీవ కొండ, ఒలీవ కొండ నుంచి ఎదురుగా ఆలయం, ఒలీవ కొండ నుంచి పైన దిగుతూ ఉంటే ఆలయం మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. మధ్యన ఆలయం, ఎడమవైపు అంతోనియ కోట, కుడివైపు ఆవరణ. ఒలీవపై కొండ నుంచి దిగితే తూర్పు ద్వారానికి సరిగా ప్రవేశిస్తారు. ఈ డీటెయిల్స్ అన్ని కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి కదా. ఒకవేళ మన వెనకాల ఉన్న కొండని ఇలా తీసుకొచ్చి ఇటువైపు ఉందని ఊహించుకోండి. అది తూర్పు. అటువైపు నుంచి దిగుతూ ఉంటే ఈ ఆలయ ద్వారం కనబడుతుంది, తూర్పు ద్వారం. ప్రభువు ఈ ద్వారంలో నుంచే లోపలికి ప్రవేశించాడు. అటువైపు మన జనరేటర్ ఉన్న ప్రాంతంలో ఆంతోనియా కోట అని అనుకోండి. ఇంకా కొంచెం మూలగా ఎక్కడైతే సైనికులు, రోమన్ సైనికులు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు ఇక్కడ కార్యక్రమాల పాలు చూడడానికి. సరిగా అన్యజనుల ఆవరణము అనేది మనకి ఎలా ఓపెన్ ప్లేస్ అవుతుందో ఈ ప్రదేశంలో జరుగుతూ ఉంది. దాని యొక్క ఎంట్రీ లోపలికి రావడానికి వీలుగా బహుశా మన పార్సనేజ్ వైపు నుంచి 1-2 మార్గాలు ఏర్పాటు చేస్తే, డోర్స్ ఓపెన్ చేస్తే అందులోంచి రావచ్చు. ఇంచుమించుగా ఇది ఆలయ నమూనా. ఆ ద్వారంలో నుంచి ఎవరైనా లోపలికి ప్రవేశించవచ్చు. యూదులు ప్రవేశించవచ్చు, యూదేతరులు ప్రవేశించవచ్చు. కానీ యూదేతరుల ప్రవేశం అక్కడి వరకే, అంతవరకే. ఆ తరువాత వారు ఇటు ప్రవేశించడానికి వీలు లేదు. యూదేతరులు ఆలయంలో ప్రవేశించుకోకుండా అక్కడ ఒక గోడ, 3 అడుగుల గోడ ఎత్తు, 3 మూరల ఎత్తుగల రాతి గోడ ఒకటి ఉంది. దానిని ఏర్పాటు చేసేవారు. తూర్పున సొలొమోన్ పోర్చ్ అనే ఒక గోడ ఉంది. ఆ కొండపై నుంచి, ఒలీవల కొండపై నుంచి వస్తుంటే ఆ ఆలయ సెట్ అంతా కూడా ఏం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ప్రభువు ఒలీవలపై కొండ నుంచి వస్తూ ఆ జరుగుతున్న సంభవాన్ని చూస్తూ తట్టుకోలేకపోయారు. ఆలయ బయట ప్రాంగణంలో క్రయ విక్రయాలు చేశారు. అయితే వాట్స్ ద ప్రాబ్లం? ఈ ప్రదేశం మాత్రమే, ఆనాటి ఆలయంలో ఆ ప్రదేశం మాత్రమే యూదేతరులకు లేదా అన్యులకు, దేవునితో సన్నిహితమైన సంబంధం లేని వారు ఆ ప్రదేశంలో మాత్రమే వచ్చి ప్రార్థన చేసుకునే అవకాశం ఉంది. దగ్గరగా వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి అంటే ఆ ప్రదేశంలో మాత్రమే. ఇప్పుడు దీనిని వ్యాపార స్థలంగా మార్చేశారు. దానిని వ్యాపార స్థలంగా మార్చేసి నిజాయితీ లేనిగా మార్చేశారు. ప్రభు ఇంకో మాట అంటూ ఉన్నారంటే, సువార్తికుడు మాట అంటూ ఉన్నాడు, దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తినేయకుండాను. బహుశా ఒక బలి అర్పణలో అర్పించిన వాటిని, ఆ కుండల్లో ఉన్న వాటిని బయటకు మరలా సేల్ కోసం తీసుకొస్తున్నారేమో. అదంతా మన ధ్యానాంశం కాదు. బట్ వాట్ విల్ ద జెంటైల్స్ థింక్ ఆఫ్ ఇట్ నౌ? ఇప్పుడు దీని గురించి అన్యులు లేదా ఈ దేవుని ఎరుగని వారు, యూదేతరులు ఏమనుకుంటారు? వారికి ఏర్పాటు చేయబడిన ఒకే ఒక ప్రదేశం దగ్గరగా మంచి ఉద్దేశంతోనే ప్రారంభించబడింది. ఏదో మీడైన హేరోదు ఈ యొక్క ఇదంతా కూడా, ఈ కొండంతా కూడా చదును చేయించి దాన్ని మందిరాన్ని కట్టి ఎక్స్టెన్షన్ అంతా ఏర్పాటు చేసినప్పుడు బహుశా మీరందరూ కూడా, అతడు కూడా యూదుల యొక్క అభిమానాన్ని పొందటం కోసం ప్రయాసపడిన వాడే కదా. బహుశా ఇతరులు కూడా వెళ్ళి దేవుని ఆరాధించుకోవాలి అనే ఆలోచనతో వాళ్ళ ముందు పెట్టిన దాన్ని ఇప్పుడు వీరందరూ కూడా ఆ అవకాశమే లేకుండా చేశారు.
వర్షిప్ హ్యాస్ బికమ్ సో సింపుల్. సాక్రిఫైసెస్ చాలా తేలికైనవి అయిపోయినాయి. ఏంటంటే అక్కడికి వచ్చి కొనుగోలు చేయడం, అర్పణ చెల్లించడం, లేదా అక్కడికి వచ్చి ఈ ఆ యొక్క బలి పశువును కొట్టడం, బలి చెల్లించడం, పాపం పరిహరించబడిపోయిందని వెళ్ళిపోవడం. సిద్ధపాటు లేదు, అర్పణ తీసుకొని వచ్చేది లేదు. అక్కడే ఇన్స్టెంట్గా అన్ని జరిగిపోతూ ఉన్నాయి. ఈ జరుగుతూ ఉన్నది బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ బట్ ఏ ప్రదేశంలో అయితే వారు అక్కడ ఆ వర్తకం చేస్తూ ఉన్నారో, అన్యజనులు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం కలిగిన ఒకే ఒక ప్రదేశాన్ని ఆక్రమించేస్తూ ఉన్నారు. గమనించండి, ప్రభువు వారిని దొంగలు అనలేదు, దొంగల గుహలా చేశారు అన్నాడు. ఆయన మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలని దేవుడు ఉద్దేశించారు. అయితే వారు దాన్ని ఒక విధానం లేని ప్రదేశంలా మార్చారు. దొంగల గుహల వస్తువులు విలువైనవి, అక్కడ చేస్తూ ఉన్నవన్నీ ఉపయోగకరమైనవే పార్షియల్లీ, కానీ ఆ విధానాలన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారో అవి ఇతరులకు అభ్యంతరకరంగా ఉన్నాయి అని అర్థమవుతూ ఉన్న ఈ లేఖన భాగం, అర్థం చేస్తూ ఉన్న లేఖన భాగం, ఈ లేఖన భాగం ఒక విధానం, ఒక ప్రదేశపు గుర్తింపును మార్చేస్తుంది. ఈ స్థితిలో, ఈ పరిస్థితి ఇలా ఉంటే ప్రభు అంట మార్కు సువార్త 11, 15, 16 వచనాలు చూస్తే, ఆయన ఆ దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రములు చేయువారిని వెళ్ళగొట్టను ఆరంభించి, రోకలు మార్చు వారిని బలను, గువ్వలం వారి పీఠములను పడద్రోసేశారు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మరో మాట కనబడుతూ ఉంది. అదేంటంటే, ఆయన దగ్గరకు ఇవన్నీ తోసివేసిన తర్వాత 21వ అధ్యాయానికి 14వ వచనానికి వస్తే, గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచారంట. ఆలయ ఆవరణము సరిగా ఎలా వినియోగించాలో తెలియజేస్తూ ఉన్నారు ఆయన. అది సంగతి. దీనులకు మేలు చేశారు, తానే మెస్సియాను గ్రహించేలా చేశారు. ఈ వస్తువు ఉన్న వారిలో స్వజనులు, పరజనులు అందరూ కూడా ఉన్నారు. ఎవరికి ఏ విధమైన అస్వస్థత ఉంటే వారిని స్వస్థపరిచారు. ఇదే సమయంలో లూకా సువార్తికుడు మరొక మాట గ్రంథస్థం చేశాడు. 19వ అధ్యాయము 47, 48 వచనాల్లో ఓ మాట చెబుతూ ఉన్నాడు. ఏంటంటే, బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయన నాశనము చేయి చూచుచుండిరి, కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయన హత్తుకొని ఉన్నారంట. ఆయన వాక్యాన్ని వినడానికి ఆయన హత్తుకొని ఉన్నారంట. ఇక్కడ ఉపయోగించిన ఎక్రెమమాయ్ అనే గ్రీక్ భాషా పదానికంట ఆ ప్రజలందరూ కూడా ఆయన హత్తుకొని ఉండడం అంటే, ఆ ప్రజలందరూ కూడా ఆయన నోటి వైపే చూస్తూ, ఆయన నోటి వైపే చూస్తూ ఆయన ఏ మాట మాట్లాడతాడో ఆ మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారట. ఎంత ఆసక్తి చూపిస్తూ ఉన్నారు, ఎంత ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఈ ప్రశ్న, ప్రభువు సంధించిన ఈ ప్రశ్న మొదటిగా మందిరము ఆయనదని జ్ఞాపకం చేసే ప్రశ్న. ఈ ప్రశ్న దేవుని ప్రణాళికను జ్ఞాపకం చేస్తూ ఉంది. మందిరము ఆయనదని జ్ఞాపకం చేస్తూ ఉంటే, దేవుని ప్రణాళికను జ్ఞాపకం చేస్తూ ఉంటే, సొలొమోను చేసిన ప్రార్థనని జ్ఞాపకం చేస్తూ ఉంటే, తప్పెక్కడ జరిగిందో ఆలోచింపజేస్తూ ఉంటే, ఆరాధన అంతా ఆచారమైపోయిందని వారికి గుర్తు చేస్తూ ఉంటే, ఈ ఆచారాలు, ఈ విధానాలు అన్యులు దేవుని వద్దకు రావడానికి అడ్డంకిగా మారాయని తెలియజేస్తూ ఉంటే, జనసమూహం అంతా ఆయన బోధకు ఆశ్చర్యపడుతూ ఉంటే, వాక్యం వినడానికి ఆయన్ని హత్తుకుంటూ ఉంటుంటే, ప్రతి వాక్యం కూడా, ప్రతి మాట కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఇక్కడ సంభవం జరుగుతుంది. మార్కు సువార్త 11, 27, 28. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఆయన వద్దకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేస్తూ ఉన్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకు ఎవడిచ్చును అని అడిగారు.
అందరూ కూడా ఈ యొక్క ప్రభువు సంధించిన ఈ ప్రశ్న వారికి లేఖనాలలో నుంచి జరిగిన సంభవాలని ఏం చేయాలో, ఏం చేస్తున్నారో స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఉంటే వీరొచ్చి ఏ అధికారంతో చేస్తున్నావు ఈ కార్యాలు అని అడగటం ప్రారంభించారు. అధికారాన్ని ప్రశ్నించడానికి వారు కొందరు, సంహరించడానికి సమయం చూసిన వారు కొందరు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఆయన వద్దకు ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. ఈ ప్రశ్న ఎలాంటి ప్రశ్న తెలుసా? ఏ క్వశ్చన్, ఏ క్వెస్ట్లెస్ క్వశ్చన్. వి కెన్ సే ఇట్ ఏ క్వెస్ట్లెస్ క్వశ్చన్. అంటే విషయ ఆసక్తి లేని ప్రశ్న. ఏదో ప్రశ్న అడగాలి, చిక్కు పెట్టాలి, ఆయన్ను ఇబ్బంది పెట్టాలి అని. స్వస్థతలు జరిగినప్పుడు ఏ అధికారం ఉందనుకున్నారు? లేఖనాలు బోధించినప్పుడు ఏ అధికారం ఉందనుకున్నారు? సద్దూకైలకు సమాధానం చెప్పినప్పుడు ఏ అధికారం ఉందనుకున్నారు? ప్రభువు అనేకులకు ఆహారాన్ని ఆయన ప్రార్థన చేసి 5,000 మందికి, అంటే ఇంచుమించు 20,000 మందికి ఆహారాన్ని ఆయన అద్భుతంగా అందించిన సమయంలో వారు ఏమనుకున్నారు? ఏ అధికారం ఉన్నందుకున్నారు? ఈ ప్రశ్నలన్నీ వేరే అధ్యయనం. ఇక్కడ ఆలయ శుద్ధీకరణ. ద క్లెన్సింగ్ ఆఫ్ ది టెంపుల్ ఈస్ అన్ యాక్ట్ విచ్ ఇండికేట్స్ that Jesus is against the commercialization of religion. యేసు ప్రభువు యొక్క వీరి ఆరాధన విధానాలని అడ్డు పెట్టుకొని దాన్ని వ్యాపారాత్మకంగా తీర్చిదిద్దుతూ ఇతరులకు అడ్డంకిగా మారుతూ ఉన్నారని, దానికి వ్యతిరేకంగా చేసిన ఈ శుద్ధీకరణే ఈ యొక్క శుద్ధీకరణ. ఈ శుద్ధీకరణ ప్రభువు ఒక్కడే చేస్తున్నాడా? ఒక్కళ్ళే చేస్తూ ఉన్నారా? చాలామంది ఉన్నారు కదా. అఫ్కోర్స్ చాలామంది డాక్యుమెంటరీస్ చూసే ఉంటారు. గొవ్వలమ్మేవారు, మోర్ దెన్ 2 జంతువులని అమ్మేవారు, రోక్కలు మార్చేవారు, లక్షల మంది విజిటర్స్. వీళ్ళందరినీ ప్రభు ఒక్కడే బయటికి పంపిస్తా ఉన్నారా? ప్రభు ఒక్కడే వారిని నిలువరిస్తున్నాం అన్నారా? దేవుని శక్తి గలవాడు, దేవుని కుమారుడు, ఆయన ఒక్కడే చేయగలడు. కానీ ఈ క్రమంలో ఆయన వెన్నంటి ఉన్నవారు ఎవరో తెలుసా? ఆయన శిష్యులు. ఆయన 12 మంది శిష్యులు వాక్యం వినడానికి ఆయన్ని హత్తుకున్నవారు, ఆయన మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వారు, వీరంతా వెన్నంటే ఉంటే, ఒక ప్రవాహంలో కదులుతూ ఉంటే శుద్ధీకరణ సాధ్యమైంది. వీరంతా లేకపోతే ప్రభువు ఆ శుద్ధీకరణ చేయలేడు, సాధ్యం కాదు అని నేను అనడం లేదు. బట్ ప్రభువు శుద్ధీకరణ చేస్తూ ఉంటే వీరందరూ కూడా ఎప్పుడు వెన్నంటి ఉన్నారో తెలుసా? ఆ వెన్నంటి ఉన్న క్రమంలో అద్భుతమైన కార్యం జరిగింది. అడ్డంకి జనులు దేవుని వద్దకి వచ్చి విజ్ఞాపన చేసుకోవడానికి అడ్డంకి తొలగింది. ఆ ఐక్యత, ఆ యూనిటీ, ఆ వన్నెస్ ఆయన వెంబడిస్తూనే ఉంటుంది. జనసమూహం అంతా ఆయన బోధకు ఆశ్చర్యపడుతుంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు భయపడ్డారు. అది వేరే విషయం. ప్రభు శుద్ధీకరణ చేస్తుంటే మేలు పొందినవారు, వెంబడించిన వారు, వాక్యం విన్నవారు, అర్థం చేసుకున్నవారు వెంట నిలిచారు. పరిశీలన ముగింపులోనికి వచ్చేస్తున్నాం. లోక సంబంధమైన విధానాలు ఆలయంలో ప్రవేశపెడితే అవి స్వజనులైన పరజనులైన దేవుని దగ్గరకు రాకుండా అడ్డంకులు కలిగిస్తాయి. అవి అడ్డంకులుగా మారతాయి. ఆరాధనను ఆచారంగా మార్చేస్తాయి. అవి ఏంటి అనే ఆలోచన రావచ్చు. అవి కొరియోలు కావచ్చు, అవి ముహూర్తాలు కావచ్చు, అవి మంచి రోజులు కావచ్చు, అవి అల్లరితో కూడిన ఆటపాటలు కావచ్చు, ఏవైనా కావచ్చు. అవగాహన అవసరం. విశ్వాసకి అవగాహన అవసరం. ఏ ఉద్దేశంతో చేసిన లోక సంబంధమైన విధానాలు ఆలయంలో ప్రవేశపెడితే అవి ఆరాధనను ఆచారంగా మార్చేస్తాయి అనేది ఈ ధ్యానంలో మనకు అర్థమవుతున్న సత్యం.
ఆ ప్రభావాన్ని మార్చేందుకు తాను ఏర్పరచుకున్న తన ప్రజలను తన సన్నిధిలోనికి నడిపించేందుకు ప్రభువు ప్రక్షాళన చేస్తుంటే ప్రభు వెంట నిలిచిందెవరు? ప్రభు వెంట నడిచిందెవరు? మేలు పొందిన వారు, వెంబడించిన వారు, వాక్యమైన వారు అర్థం చేసుకున్నారు. ఆనాడు ఆయన వెంట నిలిచారు. ఈ రోజున ప్రభు తన వాక్కు ద్వారా మనలో ఆలోచన కలిగించాలని ప్రయత్నిస్తుంటే ఆయన వెంట నిలిచేవారెవరు? ఆయన వెంట నడిచేవారెవరు? ప్రశ్నించుకోవాల్సిన రాత్రి ఈ రాత్రి. Are we following Jesus as he leads the cleansing? Are we humbling as Jesus cleanses the blocks in our hearts? ముగింపులో ఆలయ శుద్ధీకరణ వ్యక్తులు దేవునికి దగ్గరకు రాకుండా కలిగే అడ్డంకులు దేవుడే తొలగించడం. వ్యక్తులు దేవునికి దగ్గరకు రాకుండా ఉండే అడ్డంకులు దేవుడే తొలగించడం. వ్యక్తిగత రక్షణ క్రీస్తు చేసిన త్యాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడడం, క్రీస్తు వలన యోగ్యత సంపాదించుకోవడం, రక్షణ ప్రణాళికలో ఇది దేవుని చేసిన కార్యమైతే మనం సత్యం నమ్మడం వలన, ఆత్మ మనల్ని పరిశుద్ధపరచడం వలన మనం రక్షణ పొందడం. తెస్సలోనికీయులకు 2వ పత్రిక 2:13 చెప్పిన విధంగా ఇదంతా మనము 34 రోజులలో మనం నేర్చుకున్నాం. అయితే వ్యక్తిగత పవిత్రీకరణ, అంతరంగంలో అవసరమైన మార్పు కోసం దేవుని వాక్యానికి లోబడడం వ్యక్తిగత పవిత్రీకరణ. దేవునితో మన సంబంధంలో మార్పు కోసం శ్రమించడమే వ్యక్తిగత పవిత్రీకరణ. దేవుడు మన స్వభావం మార్చుతూ ఉంటే ఆయనకు విధేయత చూపించడమే వ్యక్తిగత పవిత్రీకరణ. ఇది జీవితం అంతా కొనసాగుతూనే ఉండాలి. యోహాను సువార్తలో ప్రభువు తన శిష్యుల కోసం ప్రార్థన చేస్తాడు. మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనం పరిశుద్ధులుగా ఉండడానికి శ్రమించాలి అని లేవియ కాండము 20వ అధ్యాయము 7వ వచనంలో అర్థమవుతుంది. పరిశుద్ధపరచుకుంటే అద్భుతాలు చూస్తాం గనక పరిశుద్ధులుగా ఉండడానికి శ్రమించాలి అని యెహోషువ 3వ అధ్యాయం బట్టి అర్థమవుతుంది. ఇశ్రాయేలీయులందరూ యెరికోలో ఉన్నప్పుడు యోర్దాను దాటవలసిన ప్రదేశం పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం యెహోషువ చెబుతాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపో అద్భుతాన్ని చూస్తారు. పరిశుద్ధపరచుకుంటే జరిగే అద్భుతం ఎలా ఉంటుందంటే మానవుడు ఊహించడానికి అసాధ్యంగా ఉంటుంది. మనం పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం గనక మనం పరిశుద్ధులుగా ఉండడానికి శ్రమించాలి. మన దేవుడు పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధులుగా ఉండడానికి శ్రమించాలి. పరిశుద్ధపరచుకుంటే అద్భుతాలు చూస్తాం గనక మనం పరిశుద్ధులుగా ఉండడానికి శ్రమించాలి. మనం పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం గనక మనం పరిశుద్ధులుగా ఉండడానికి శ్రమించాలి. అంతరంగంలో మార్పు కోసం వాక్యానికి లోబడ్డం, దేవునితో మన సంబంధంలో మార్పు కోసం శ్రమించటం, ఇదంతా జీవితంలో కొనసాగుతూనే ఉండాలి. ఆనాడు ఆలయ పవిత్రీకరణ ద్వారా అన్ని జనుల పట్ల ప్రభువు తన ప్రణాళిక ప్రజలకు వెల్లడి చేస్తాడు, తెలిసేలా చేస్తాడు. వారి కోసం తన ప్రణాళికకు గల అడ్డంకులు తానే తొలగించి మందిరంలో ఎలా ఉండాలో ఆయన స్పష్టంగా చూపించాడు. ఈనాడు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల ప్రకారం, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది, ఆ విషయం మీకు తెలియదా అంటూ పౌలు సంధించిన ప్రశ్నల ప్రకారం ఈనాడు వ్యక్తిగత పవిత్రీకరణ ద్వారా ఆయన ఆలయమై ఉన్న మనల్ని పవిత్రపరచాలని, తద్వారా తన సువార్త ప్రణాళిక నెరవేరాలని ప్రభువు ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఈ ధ్యానకాలం అంతా ప్రభువు మనతో ముచ్చటించిన విషయాలు హృదయంలో శుద్ధత కడిగేలా ప్రభు మాటకి లోబడదామా?
అంతరంగంలో అవసరమైన మార్పు కోసం దేవుని వాక్యానికి లోబడదామా? దేవునితో మన మార్పు కోసం అనునిత్యం శ్రమిద్దామా? దేవుడు మన స్వభావం మార్చుతూ ఉంటే విధేయత చూపిద్దామా? ఇది మన జీవితం అంతా కొనసాగుతూనే ఉండాలి. అట్టి ధన్యత ప్రభువే మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభువే మనందరిని కూడా పవిత్రపరిచి ఆయనలో అద్భుతమైన సాన్నిహిత్యములోనికి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వందనాలు. నీవు మా యెడల కనికరము కలిగినటువంటి వాడవై, దయాళుడవై, మేము ఎక్కడ మార్గము తప్పామో, ఎక్కడ తప్పు చేశామో, ఎక్కడ నీ ప్రణాళికలను మర్చిపోయి ప్రవర్తించామో ఆ విషయాలను మాకు తెలియజేస్తూ మమ్మను సరిచేస్తూ ఉన్నందులకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీవు ఈ భూమి మీద సంచరించిన దినాలలో చేసిన ప్రతి కార్యం దేవా మా యొక్క జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. ఈ రోజున వినిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, నీవే మమ్మను ప్రక్షాళన చేస్తూ ఉండగా తండ్రి, మేము నీతో ఏకీభవించి నిలవటానికి సహాయం దయచేయండి. విధేయత చూపించడానికి మాకు నీ కృపనివ్వండి. ఎటువంటి తిరుగుబాటును మేము చేయకుండా, ఎటువంటి ఎదురు ప్రశ్నలు మేము వేయకుండా సంపూర్ణంగా లోబడటానికి సహాయం దయచేయండి. అలానే సంఘమంతటిని ప్రభువా ఈ విషయంలో మీరు దీవించండి. ఆరాధనలు ఆచారాలుగా మారిపోకుండానట్లు, లోక సంబంధమైన విధానాలు లోపలికి రాకుండా దేవా, నీవే నీ కృప చొప్పున మమ్మను కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలానే నీ వాక్యాన్ని అందించిన నీ దాసుని బట్టి నీకు స్తుతులు. తనను తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదించండి. నీ పరిచర్యలో ఇంకను బలముగా వాడుకుంటారని నమ్ముతూ సంఘాన్ని దీవించి పంపించుమని, మా అందరితో నీ సన్నిధిని ఉంచుమని, అది నీకు ఇష్టమైతే మరలా రేపటి దినం నీ సన్నిధిలో కలుసుకునేలాగన మాకు సహాయం దయచేయమని, రేపు నీ వాక్యాన్ని ప్రకటించి నీ దాసుని కూడా మీరే బలపరచుమని మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు సంఘమంతటికి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.